హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే క్లబ్. వీడియోలు నచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఎందుకు చెప్తున్నా అంటే మనకు లైక్లు అసలు వస్తలేవు, మన ఛానల్ ముందరకు పోతలేదు. మన వాళ్ళు వచ్చేసి దగ్గర 1 అవర్ క్రాస్ అవుతుంది. 1 అవర్ ఏం కాదు, 45 మినిట్స్ క్రాస్. ఇది ఇంటూరెన్స్ సాటర్డే ట్రైనింగ్. ఇది రేపు ఇవాళ రెస్ట్ వస్తుంది. మండే నుంచి మన స్పీడ్ వర్కౌట్స్ వస్తాయి కాబట్టి చలో గుడ్. నలభై 5 నిమిషాలు క్రాస్ కంట్రీ, రోడ్ రేస్లో 45 నిమిషాలు క్రాస్ కంట్రీ. మొత్తానికి అయితే ఒక ప్లేస్లో చేస్తున్నారు. ఇందులోకి వెళ్ళి అగ్నివీర్ స్టూడెంట్స్ని బ్యాచ్ చేంజ్ చేసేసిన, అందుకోసమే గ్రూప్ కూడా కొద్దిగా కనిపిస్తలేదు. ఇంకెవరైనా రావాలనుకుంటే మాత్రం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ వాళ్ళకి ఎట్లయినా 45 రోజులు ఉంది. ఇంకా రావాలనుకుంటే రండి. ఏదో నెక్స్ట్ మంత్ వస్తుంది అని చెప్పేసి, 9 తారీఖు వస్తుంది అని చెప్పేసి అపోహలు, ఎవరి మాటలు నమ్మద్దు. మీ జీవితాలు నాశనం చేసుకోకండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎవరన్నా ఈవెంట్స్ తీసుకుని రావాలి అనుకుంటే, మీరు ఈవెంట్స్ కూడా ఎవరైనా రావాలనుకుంటే మాత్రం 200కి 200% మన దగ్గర ఎఫోర్ట్ పెట్టిస్తాం. సో మీరందరూ రావచ్చు. ఏపీ నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు. గుడ్ సూపర్ నైస్. దగ్గరకు పోయినా కొద్దిగా పేస్ పెంచడానికి ట్రై చేయండి. లైట్గా క్రాస్ బెటర్. ఎందుకంటే రోజు కొద్దిగా స్పీడ్ పెరిగితే, ఇంటూరెన్స్లో కూడా స్పీడ్ పెరిగితే కూడా చాలా మంచిది. మనం మధ్యలో వీడియో స్టార్టింగ్ నుంచి చేయలేము, ఎందుకంటే మనకి ఇందాక ఒక 2 స్టూడెంట్స్ పాలమూరు పెట్టాలని చెప్పేసి క్లాస్ మనం వాళ్ళకు ట్రయల్స్ పెట్టాం. స్టూడెంట్స్కి 600 మీటర్స్ ట్రయల్స్ పెట్టాం. వీళ్ళ క్లాసే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. క్లాస్ ఉంది కాబట్టి వీళ్ళని ముందర పంపించేసాం. నాకు మధ్యలో గ్రామ సింహాలు అడ్డం వస్తుంది. చాలా జాగ్రత్త ఉండాలి మనం. లాగులు బట్టి వీక్తాయి. నవీన్ కంట్రోల్ చేయి బాడీ. ఏమవుతుందా నీకు? చలో గుడ్. గంటలు గారిపోతున్నాయి మనలకు. సో మీ జీవితంలో మీరు 5 కిలోమీటర్స్ రన్నింగ్ మేము 22 నిమిషాలు చేస్తున్నాం, 23 నిమిషాలు చేస్తున్నాం అని చెప్పి మీరు అది కాకండి. ఎందుకంటే ఆడ పెట్టేది 5.5 కిలోమీటర్లు, 5.6, 5.7. లాస్ట్ టైం కూడా మీకు ఎస్ఎస్సి జీడీలో మీరు చూడొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంజూరీ కావచ్చు, హ్యామ్స్ట్రింగ్ మధ్యలో పట్టేయచ్చు, మీ కడుపులో స్టమక్లో పెయిన్ రావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎంత ఎఫెక్టివ్ వెయిట్ ట్రైనింగ్ చేస్తారో మీకు అంత మంచిది. అన్నట్టు బాగా పట్టుకోండి. వాళ్ళని బ్యాచ్లు ఎందుకు పంపిస్తున్నారు అంటే వెళ్ళండి. రాహుల్ ఏంది మరీ అంత వంగి చేస్తున్నావు? ఏమైంది? బ్యాక్ పెయిన్ వస్తుందా? వస్తూనే ఉందా? అందుకే నేను చెప్పింది స్టార్టింగ్, నువ్వు వచ్చిన కొత్తలనే చెప్పిన నీకైతే ఏదైనా ఇంజురీ అవుతుంది, ఎట్లా బ్యాక్ పెయిన్ వస్తుంది అని నేను చెప్పింది అదే. చేంజ్ చేసుకోలేవు నువ్వు. ఎట్లా చేస్తాను చూడు రాహుల్, ఎంత మంచిగా చేసినావు డ్రెస్. బ్యాక్ పెయిన్ తెచ్చుకున్నాడు మనోడు. నేను ఫస్ట్ వచ్చిన కొత్తలనే చెప్పిన ఖచ్చితంగా నీకు బ్యాక్ పెయిన్ వస్తుంది చూడు అని చెప్పినాను. ఎందుకంటే ఒక కోచ్ స్టూడెంట్ని చూడంగానే ఏ పెయిన్ వస్తుంది అని పసిగడతాడు. ఏం చెయ్యొద్దు అని ఫస్టే చెప్పేస్తాను నేను. ఎందుకంటే నాకు అలవాటు, ఎక్స్పీరియన్స్ కదా, నాకు అర్థమైపోయింది. నా జీవితంలో నేను ఏమేమి ఫేస్ చేసినానో అవన్నీ వీళ్ళని చూస్తుంటే నాకు అర్థమవుతుంది. వీళ్ళు ఒకవేళ ఫుట్ మూమెంట్ అనేది పర్ఫెక్ట్ లేకపోతే ఏ లెగ్ ఇంజురీ అవుతుంది, లెగ్ ఇంజురీ అయితే ఏ మజిల్ ఇంజురీ అవుతుంది కూడా నేను చెప్పగలను. మన ట్రైనింగ్ సెంటర్లో కూడా ఎవరెవరికి ఏమేమవుతుంది అనేది కూడా చెప్పిన అవే నిత్యం జరుగుతూనే ఉన్నాయి. గుడ్. సంతోష్ యాక్షన్ కూడా వచ్చి చాలా మంచిగా చేస్తుంది. యాక్షన్ చాలా బాగా చేస్తున్నారు. యాక్షన్ ఎవరైనా తెలంగాణ ఎస్ఐపిసి కూడా ఫిలిమ్స్ అయిపోగానే రండి, మీరు కూడా రండి, మంచిగా చెప్పిద్దాం, ఏం లేదు. సో ఇది ఒక 500 మీటర్లు 600 మీటర్లు ఇప్పుడు వీళ్ళకి ఇల్లు కలుగుతుంది. చేయాలి. గుడ్. సూపర్ నైస్. ఆడెవడో వీడియో కింద కామెంట్ ఏం పెట్టిందంటే, నీ వాయిస్లో ఫైర్ లేదని చెప్పి. ఫైర్ అంటే ఏంద్రా, మంటనేనా?
మరి నోట్లో ఏమన్నా ఫైర్ వాయిస్లో ఫైర్ ఉంటుందా? సిగ్గు ఉండాలా నీకేమన్నా? సెన్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. ఫైర్ లేదు, బొచ్చు లేదు, పోషణ లేదు అంటే ఏమ్రా కుక్కలా కొడుతూనే ఉండాలి. ఇప్పుడు నోరు బొంగు పోయి వారం రోజులు ఫీవర్ వచ్చింది నాకు, తెలుసా మీకు? అది ఫైర్ లేదు, నా బొచ్చు లేదు అంటాను. ఫైర్ అనేది ఏంటో తెలుసా? పర్ఫార్మెన్స్లో ఉండాలి ఫైర్. మనం చేసే పరుగులో ఉండాలి, మనం చేసే పనిలో ఉండాలి ఫైర్. ఏదో మాటల్లో ఫైర్ ఏంద్రా? మాటల్లో ఫైర్ చేయాలంటే ఎంతసేపు చేయాలంటే ఈ సిచ్యువేషన్ని బట్టి వాయిస్ ఫైర్ చేస్తుంది. అంతేగాని నీ వాయిస్లో ఫైర్ లేదు, నీ దాంట్లో రిథం లేదు అంటే నువ్వేమనిరా నాకే పనికి? అవే మరి నాకు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. ఎవరినైనా తిట్టాలనుకుంటే ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ బుద్ధ వాళ్ళ కొడతా, డైరెక్ట్ చెప్తా. అదొకటి బాగుంటుంది. నేను డైరెక్ట్ సీదా చెప్తా. నాది కూడా పల్లెటూరు బ్యాక్గ్రౌండే, నేను కూడా కష్టపడి వచ్చిన. నా ఫ్యామిలీ ఉన్న ఫ్యామిలీ ఏం కాదు. నేను సత్ప్రవర్తనగా వాళ్ళు చెప్పండి అది ఇది అని అనే టైపు కాదు, అర్థమవుతుందా? రాడ్ పెట్టి దింపి ట్రైనింగ్ చేపిస్తాను ప్రతి ఒక్క స్టూడెంట్కి, బాగా గుర్తుపెట్టుకో. ఏం ఆషామాషి కాదు, అర్థమవుతుందా? ఫైర్ లేదు, అది లేదు. ఇప్పుడు ఇంకోడు వచ్చి కాదు అంతెందుకులే కానీ ఇప్పుడు వచ్చి తమ్నేల్ ఏముంది, అదేముంది, ఇదేముంది. తమ్నేల్ ఏముందిరా? 20 కిలోమీటర్ల రన్నింగ్ అని పెట్టినా. తమ్నేల్ 20 కిలోమీటర్ల రన్నింగ్ అని పెట్టినా. ఏముంది? మరి నా వీడియోలు తీసేటోళ్ళు లేడురా, నువ్వు వచ్చి తీస్తావా? నేను బండి మీద పోతున్నా, నేను ఓసారి నేను ఒక్కనే బండి నడిపిస్తా, ఒక్కనే చేత్తో పట్టుకొని తీస్తా. మీరు చూసారు కదా వీడియోలు ఆల్రెడీ. నా వీడియోలు తీసుకోవడం లేరు, మరి చక్కగా తీయలేరు వాళ్ళు వీడియో. మరి నేనేం చేయాలా? ఫినిషింగ్ కొట్టిన తర్వాత ఇదైనా వీడియో కరెక్ట్ చేయండిరా అని చెప్పి ఆ వీడియో తీసారు. నేను వీడియో తీయమని చెప్పిన వాళ్ళకు, వాళ్ళు ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు వీడియో తీసారు. ఆ 2-3 నిమిషాలకి కూడా 20 కిలోమీటర్లు అని చెప్పేసి పెట్టినా. అంటే నేను ఏదైనా మోసం చేస్తా అనుకుంటున్నారా, లేకపోతే ఏం చేస్తా అనుకుంటున్నారు? పిచ్చి నా కొడుకల్లారా, మూసుకొని ఉన్నానరా. నేనేందనేది, నా సక్సెస్ ఏందనేది నాకు తెలుసు. నా సక్సెస్ మీకు చూపించాల్సిన అవసరమే లేదు, అర్థమవుతుందా? వాటి ముందు తమ్నేల్ ఏముంది, అదేముంది, ఏం పెట్టినా? లేకపోతే ఏమైనా తమ్నేల్ విచిత్రంగా ఏదైనా సంథింగ్ వేరే పెట్టినా? 20 కిలోమీటర్ల పరగా అని చెప్పినా. రన్నింగ్ చేసిన తర్వాత వచ్చి దాని గురించి 20 కిలోమీటర్ల రన్నింగ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన, అర్థమైందా? ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. 20 కిలోమీటర్ల రన్నింగ్ 1 గంటన్నర అవుతుంది. ఆ గంటన్నర వీడియో తీసే ఎవడు చూస్తారా పోయి? ఎవడు చూస్తాడు? 10 నిమిషాల్లో వీడియో తీసేసి చేసినామని చెప్తాం. మనం యూట్యూబ్లో అసోంటిది, ఒలింపిక్స్లో అసోంటిది 10 కిలోమీటర్ల రన్నింగ్ని 10 కిలోమీటర్ల రన్నింగ్ని ఏదో 5-10 నిమిషాలు తీసేసి పోస్ట్ చేస్తారు. అవన్నీ పెడతారా? ఇప్పుడు ట్రయల్స్ ఉంది. ట్రయల్స్ మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేమి చేస్తాం మొత్తం పెడతాం. సో ఇదంతా మనం మాట్లాడి గైస్, మీరే ఫీల్ లేకుండా నేను తిట్టినా అని చెప్పేసి నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి రా ప్లీజ్ రా. ఒక సబ్స్క్రైబర్ తగ్గుతాడు, నాకు బాధ అనిపిస్తుంది. తిట్టిన మాటల్లో నా నిజాయితీ ఆలోచన చేయాలి. కుదిరితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండిరా. ఎందుకురా డిసప్పాయింట్ చేస్తారు అనవసరంగా? నువ్వు ఓవయా గుండు బాసు, వాళ్ళ గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నావు? ఈ సొసైటీలో జనాలు ఎట్లున్నారు తెలుసా? ఏదో గుర్తుపెట్టుకో, మనల్ని ఒకటి పట్టించుకుంటే మనల్ని ఇంకోటి పట్టించుకోడు. నీ పని నువ్వు చేసుకోవాలంటే. వారి గురించి పట్టించుకో, నువ్వు వెనకాల అయిపోతావు. చలో కోట్ వాకింగ్ చేస్తున్నావు ఏంద్రా? చలో కొట్టుకోండి. సామెత ఉంది, వెనకటికి సామెత అంటారు, ఎవరు ముట్టాడు అడుక్కోవాలని చెప్పారు జనాలు. సో మనం కూడా అదే పని చేయాలి. ఫేస్ టు ఫేస్ చెప్తేనేమో బాధపడతారు అందరు. చలో బాబు వెళ్ళరా, వెళ్ళు, లేపు పాడి లేబో. ప్రతి ఒక్క స్టూడెంట్ మీద ఫోకస్ చేసి వాడు రన్నింగ్ ఎట్లా చేస్తున్నాడు, ఏంటి వాడి యాక్షన్ ఏంటి, వాడి పర్ఫెక్ట్ వాడి డైరెక్షన్ ఏంటి అని చెప్పేసి చూపించి వాడికి మార్గం చూపిస్తాం. వీడియో తీసిన క్యాప్టెన్ ఉందా? సో అట్లా చలో బాబు, గుడ్ సూపర్ నైస్. వెళ్ళరా బాబు, వెళ్ళు ముందుకు వెళ్ళిపో అలా పట్టుకో. సో ప్రతి ఒక్క స్టూడెంట్ మీద ఫోకస్ చేసి మనం సక్సెస్ చేసుకుంటే మనకు ఎవడో వచ్చి సామర్థ్యం తెలియదు. సామర్థ్యం ఫాలో అయ్యేటట్టు రీతిగా వీడియోలో ఎందుకు చెప్తున్నా అంటే మీకు కూడా అర్థం కావాలా ఏంటి సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి. మీకు
నవీన్ అని చెప్పేసి నవీన్ వచ్చేసి వచ్చినప్పుడు ఎట్లా చేస్తుంది సార్ ఫస్ట్ డే వీడియో చూడండి, ఈ వీడియో చూడండి ఎంత మంచిగా చేస్తుంది తెలుసా. ఆయన రైట్ లెగ్ ఆ నవీన్ నీకు లెఫ్ట్ లెగ్ మీద డైరెక్ట్ దూరు పడ్డారు. ఆ లోపల ఇరిగింది తెలియదు, ఫ్రాక్చర్ అయింది. టూ మచ్గా ఫ్రాక్చర్ అయినప్పుడు రన్నింగ్ చేసి స్ట్రెంత్లింగ్ చేయించి ఈ పర్సన్ ఎంత చేంజ్ చేసిన అనేది అర్థం చేసుకుంటాం. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మంచిగా ఉన్నోని చేయించడం కష్టం కాదు. బాడీ ఇష్యూ ఉండి లెగ్ ఫ్రాక్చర్ ఉండి చేసినోడిని ఒకసారి ఆలోచించండి. వీడు నవీన్ ఎంత బాగా చేస్తున్నా అనేది ఒకసారి ఫిట్గా ఉండి టైట్గా ఉండి బలంగా ఉండి చేయించడం గొప్పతనం కాదు. రన్నింగ్ అనేది ఒక 90 కేజీలు ఉండి 100 కేజీలు ఉండి తర్వాత ఒక మజిల్ ఇంజురీ అయినండి ఫిట్నెస్ చేయించి స్ట్రెంత్లింగ్ చేయించి వాడిని రన్నింగ్ చేయించడం గొప్పతనం. ఇది ఫైర్ అంటే ఇది ఆటోల్లో ఫైర్ ఏముందిరా భయ్, ఓడడం కదా గొప్పతనమా అలాగైతుండ్రా అంటే ఫైరా ఇది ఏముంది అందులో బొంగు. మూమెంట్ని బట్టి మనం మోటివేషన్ చేయాలా, మూమెంట్ని బట్టి ఎంకరేజ్ చేయాలా అంతే. మళ్ళీ ఇచ్చిన పుష్పాలకు ఏం తెలియదు, ఏదో వీడియోల కోసం ఫైర్ అవుతున్నాయి ఏంటి. ఆ వీడియోలు తీయకుండా ఏం కాదు, కాకపోతే ఏంటంటే మీ ద్వారా ఆ వీడియోలు మేము మేనేజ్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, మేము ఇంటికాడ ట్రైనింగ్ చేసుకుంటున్నాం అంటున్నాం కాబట్టి వర్కౌట్ ఏం చేస్తున్నాం అని పెడుతున్నాం. రాహుల్ది మంచిది రాహుల్ ఏందనుకుంటాం, మనకు ఒక ఆనిముత్యం లాంటి రాహుల్ పెద్దగా ఉన్నాడు వీడియోలో కనిపిస్తుంది. రాహుల్ చిన్నగా కనిపిస్తలేవు. రాహుల్ ఒక ఆనిముత్యం, మనకు ఒక విలువైన కుర్రాడు. చలో రాహుల్ కమాన్ శబాష్. రాహుల్కి వచ్చిన వెంబటే నేను చెప్పిన పెయిన్ వస్తుంది అని చెప్పిన పెయిన్ వచ్చింది. అట్లా ఉంటుంది మన పర్ఫార్మెన్స్. చాలా గ్రేట్ అబ్బా, చాలా డెడికేషన్. రాహుల్కి చివరి ఏజ్ మన రాహుల్ గడికి చేయాలి, రాహుల్ సక్సెస్ కావాలని నేను ఎల్లవేళలా కోరుకుంటుంటా. చలో రాహుల్ గుడ్ శబాష్. ఈ మధ్య రాహుల్ వచ్చినప్పటి రాహుల్ కన్నా రాహుల్ చాలా చేంజ్ అయ్యాడు. వచ్చినప్పుడు సెట్ లేకుండా వచ్చాడు, వచ్చిన తర్వాత సెట్తో చలో గుడ్ సూపర్ రాహుల్ भाई एक बार एक फोटो मार. ఎవరైనా హిందీ నేర్చుకోవాలంటే కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఎందుకంటే నేను హిందీ చాలా బౌద్ధిగా మాట్లాడతా, చాలా ఎక్కువగా మాట్లాడతా అని చెప్తున్నాను. మాకు నాకు రాదే అన్న, నాకు నేర్పియాల ఏం లేదురా, నేను మాట్లాడుతున్నా అనేదానికి మై బాత్కరం ఎక్కువ రుకో అంటే నేను మాట్లాడుతున్నా నువ్వు ఆగు. మై బాత్కరం राहुल का वो एक 45 मिनट्स का रेस, बहुत बढ़िया रेस, पूरा एनर्जेटिक रेस. कमान राहुल, तुम जाओ जरा फास्ट जाओ राहुल, कमान. నేను నీకోసం హిందీ మాట్లాడుతున్నా రాహుల్, నువ్వేం చేస్తున్నావు అసలు నీకు అర్థమవుతుందా? కింద ముంచెత్తాడు, తక్కువ వస్తుంది రాహుల్ కంటే ఎక్కువ రాదు. మాట్లాడతాను నా అంత ఏమొస్తుందా? కమాన్ రాహుల్, तुम जाओ आउटसाइड, वो पूरा लड़का इसका लड़का का पूरा वो 100 मीटर्स लीडिंग. तू जा, वो नवीन का एक बार 2-3 स्ट्राइड्स मार राहुल मार. अरे पूरा राहुल का रेस बहुत बढ़िया रेस, एक्सीलेंट रेस, स्टैंडर्ड रेस. ఏం హిందీ ఏం కథ గాయ్స్, మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రము నేను చాలా బాధపడుతుంది. రాహుల్ వచ్చేసి వెళ్ళి రాట్లేరా, మేనేజ్ చేయ రేసు మేనేజ్ చేయి.
मेरा ट्रेनिंग सेंटर का पूरा टोटल लड़का का मामయ్య ఓ అందరికి మామయ్య అవుతాడు. సంతోష్ నాకు కూడా మామనే అవుతాడు. మొన్ననే తొందరగా పెళ్లి చేసుకుని పిల్లలు ఇస్తాను అన్నాడు. ఆలోపు నేను ముసలిగా అయినట్టు. మంచి సింగర్ సంతోష్, చాలా మంచి సింగర్, చాలా మంచి పాటలు పాడతాడు. ఒక ఇన్స్పైర్ చేస్తాడు చాలా మందిని. మన దాంట్లో వీడియో తీసాం కానీ పోస్ట్ చేయలేము. 100% పోస్ట్ చేస్తా, త్వరలోనే రిలీజ్ చేస్తా ఆ సాంగ్ని. కమాండో టీషర్ట్ వేసుకున్నాడుగా ఈయననే సంతోష్. చాలా మంచిగా పాడతాడు, మంచి కుర్రోడు, మంచి డెడికేషనల్గా ఉండే కుర్రోడు, మంచిగా పరిగెడతాడు. రేస్ కూడా చాలా సింపుల్గా తీసుకుపోతున్నాడు. చాలా మంది హార్డ్గా చేస్తున్నారు. చూడొచ్చు, చాలా ఫ్రీడమ్ రేస్ చేస్తున్నాడు సంతోష్. ఎక్సలెంట్ కుర్రోడు. అందరూ మన ట్రైనింగ్ సెంటర్కి, మన ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్కి మామయ్య అవుతాడు. అందరికి మామ అని అంటుంటారు. అదేందో విచిత్రమైన గాథ అది. వెళ్ళరా మైపాల్ రా, వచ్చేసేయాలంట అలా బంచులో కలువు. అల్లుడు అందరు ఇంతమంది అల్లుళ్ళు ఉన్నారు చూడు, మళ్ళీ జాగ్రత్త. పరిగెత్తకుండా డోంట్ వరీ, నిన్ను మధ్యలో వేసుకొని వెళ్ళిపోతున్నారు. గిట్టల్లాగా నడిపిస్తారు, జాగ్రత్త. సంతోష్ చేసేది చాలా ఫ్రీ రేస్. అవ్వ మధ్యలో నువ్వు బాగా అబ్జర్వ్ చేయి సంతోష్ని. ఈ రేస్ నేను కూడా చేస్తాను. ఇండోర్ రేస్ వేసే టైంలో, ఫ్రీడమ్ రేస్ వేసినప్పుడు ఇదే రేస్ మెయింటైన్ చేస్తాను. థైస్, ఆ కాఫ్లు, బాడీ స్టైల్ అనేది బాగా అబ్జర్వ్ చేయి. చాలా ఫ్రీ చేస్తుంది. ఎంత ఫ్రీ ఉందంటే ఎంతమంది చేస్తురుగా అందరూ టైట్గా చేస్తారు, కానీ సంతోష్ చాలా ఫ్రీగా చేస్తుంది. ఈ రేస్ బాగా అబ్జర్వ్, చాలా ఫ్రీ. ఎంత ఫ్రీ అంటే చూడు, నువ్వు హ్యాండ్స్ చూడు ఒకసారి, యాక్షన్ సింపుల్గా హ్యాండ్స్ కట్టేసి వెళ్ళిపోతున్నాను. ఆ రేస్ అట్లా లాంగ్ వరకు ఉన్నదంటే అదే రోజు మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంత రిలాక్సింగ్గా రేస్ చేసారనుకో, మజిల్ ఇంజురీగా తర్వాత నెక్స్ట్ మంచి గుడ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అప్పుడు హార్డ్గా చేయగలుగుతాం. ఈ రేసును కూడా ఆడు పోయొచ్చు. దాదాపు 45 to 50 minutes రేస్. ఈ 50 minutes రేస్లో ఇంత రిలాక్సింగ్గా పోతుంది బాడీ అంటే అర్థం చేసుకోవాలి. ఇంత రిలాక్సింగ్గా అవుతుంది అంటే అర్థం చేసుకోవాలి. జస్ట్ రిలాక్సింగ్ అంటే ఇంకా రేస్ ఉంది అని అర్థం అవ్వాలి. రెడ్డిగా చేస్తున్నాడు చూసినా, టైట్ అయిపోతున్నాడు. అశోక్ చేస్తున్నాడు, కానీ చాలా స్ట్రగుల్గా తీసుకుంటున్నాడు. వీళ్ళందరూ ముందర పోతున్నారు, లీడింగ్ చేస్తున్నారు. వాళ్ళు మనం లీడ్ చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు. ముందర భరత్ పోతున్నాడు. భరత్ వీళ్ళు రావద్దు, నేనే ఫినిషింగ్ కొట్టుకోవాలని వెళ్ళిపోతుంది. ఇక్కడ సంతోష్ చూస్తున్నాడు, రేస్ మీద ఫోకస్ చేస్తున్నాడు, బాడీ మీద ఫోకస్ చేస్తున్నాడు. చాలా ఫ్రీ, లెగ్స్ అనేది చాలా ఫ్రీగా పోతున్నాయి, సింపుల్గా పోతున్నాయి. మనకి ఇదే కావాలి. ఇప్పుడు మనకి వెనకాల రాహుల్ కూడా చేసిండు చూసినావా, ఎంత ఇబ్బంది పడుకుంటూ చేస్తుంది చూసినావా రేస్. ఇబ్బంది పడుకుంటూ చేసిండు రాహుల్ రేస్. చేసిండు కాదు, చేస్తున్నాడు. అంటే మనకి పెయిన్ ఉంది కాబట్టి ఇబ్బంది పడుతున్నాడు ఆల్రెడీ. చాలా గుడ్. పెంచాను, ప్రాబ్లం ఏంటి? అదే వెళ్ళరా, నువ్వు వెళ్ళు, పట్టుకో మామయ్యని పట్టుకో. మామయ్య వెనకాల లెగ్ ఓపెన్ చేయరా, ఏం కాదు, లెగ్ ఓపెన్ చేయి. ఏముందా, 500 మీటర్లు ఉంది అంతే, 1/2 కిలోమీటర్ ఉంది అంతే. చలో 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 చలో.
సైడ్లోకి పోతుంది. సో ఇదన్నాడు, ఇది ఈ మైనస్ను కూడా మనం చెప్పాలన్నాడు. చెప్తే ఎవ్రీ స్టూడెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్ 100% సక్సెస్ అవుతుంది. వాడి తప్పును వాడు తెలుసుకొని రియలైజ్ అయ్యి అవును ఇది మిస్టేకే కదా అని చెప్పి తెలుసుకొని చేయగలరు. మన ప్రతి ఒక్క మిస్టేక్ని మనం చూపించాలి. ఇట్లా అరే లెఫ్ట్ ఫుట్ కరెక్ట్ వేసుకో, స్ట్రైట్ వేసుకోరా. లెఫ్ట్ ఫుట్ కింద పాదం స్ట్రైట్ అయినాకే ట్రై చేయి. నువ్వు వాకింగ్ చేసేటప్పుడు ఫుట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండేటట్టు చూసుకో, ఓకేనా? రిలాక్సింగ్గా చేయండి, ఇబ్బంది ఏం లేదు, ఉండాల్సిన అవసరమే లేదు. జనం రా కూర్చొని అవుతారా నేను? అరే ఫినిషింగ్ ఎందుకుంటావురా? ఎట్లా కొట్టాలో నాకు అర్థమవుతుంది. పరిచయం అవుతాడు, వీడు ఎక్కడికి వెళ్ళి వచ్చిందా? కామెడీ చూడు, భరత్ డైలాగ్ చూడు. ఒక్కరోజైనా ముందలు ఉండాలట, ఒక్కరోజైనా ముందలు ఉండాలి. ఈరోజు ముందరికి వచ్చిండు సంతోష్. ఎంత దోకరా నీకు తెలుసా? వీడు భరత్ ఏం చేసినా గుట్టు వాడు సంతోష్ గారు మెల్లే వస్తున్నాడు, ముందరికి వచ్చాడు. వాడు పక్కపొట్టి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి వచ్చేసి ఫినిషింగ్ కొట్టాడు. చాలా మంచిగా చేసినావు సంతోష్, చాలా రిలాక్స్, చాలా బాగా. వాడు ఒక్కరోజు ముందర కొట్టాలని దొంగరేసే చేసి పడేసాడు, మంచిగా ఫాలో అయ్యాడు. కానీ నా జీవితంలో 5 నిమిషాలు కూడా ఉరకనే నేను. ఈరోజు 50 నిమిషాలు చేసిన, 50 నిమిషాలు చేసేసిన ఈజీగా. నాకు పిచ్చ కామెడీ అని చేయలేదు. నేనే సాగాను. వీడు చూడు, అందరు మంచిగా వచ్చారు. ఎక్కడ చాలా బాగా చేసారు రేస్. నేనే మిస్ అయినా మిమ్మల్ని, కానీ అందరూ చూస్తేనే నాకు అర్థమైపోయింది నా రేస్ మంచిగానే వచ్చింది. సూపర్ కంటే బిగ్ బ్యాన్. లాస్ట్ వీడియో 14 నిమిషాల కాడ ఉంటుంది. రాహుల్ని ఎంకరేజ్ చేసిన, హిందీలో ఎంకరేజ్ చేసిన. డైరెక్ట్ బాడీ వచ్చేది కాదు, పవర్ అంత వేసుకుని అదే అంటారా. కానీ చెస్ట్ బాగుంటుంది రా, బాగా ఫిట్ అయిపోతుంది. రెండు కాలు వస్తున్నాయి చేసుకోవాలి. లేదన్నా నాకు టూ మీద పరిగెట్టడం అలవాటు అన్న. దీని మీద ఎట్లా పడుతుంది నా కాలు సైడ్లో కడుతున్నాయి. స్పింట్ లేపలే కావట్లేదు. తీసుకుంటా చేసినప్పుడు పడతానండి, ఇట్లా పడితే ఇట్లా పడుతుంది. సైడ్ అయిపోయినట్టు ఎంత షూ ఉన్నది. ఆ షూ తీసుకో, కలాంజీ ఎగ్దమ్ ఉంది. నేనే తీసుకుందాం అనుకున్నా కలాంజీ. అంటే 2000 అప్పుడు తీసుకోవాలి. శబాష్ భరత్ ఈరోజు సపాట్లే. భరత్ చేసిన ఈ సాహసానికి మన ఈ కొట్టేసాడు సంతోష్ని, గుర్రంతో కొట్టేసిండే సార్.
మోసం చేసి మరి కొట్టేసాం. వెండిపోటు కట్టమ్మ కూర్చుతాడా? కట్టమ్మ కూర్చున్నప్పుడు నేను చూడలేదు, కానీ వీడు కూర్చున్నప్పుడు వీడు పేసుగా ఆ రేసు వాడు ముందర పోతున్నాడు, ఎక్కికెళ్ళి వచ్చి కొట్టేసాడు. వాడు నన్ను మోసం చేసింది. ఎవరు భయపాలా? కానీ బాగా చేసి రేస్ చాలా వీడు కూడా మంచి చేసి రాలే కదా. అరే రేపు అరే నేను రాలేనందుకు చేసిరాట. నేను నిజంగా చెప్తున్నా 5 రోజులు నాకు రెస్ట్. చెప్తున్నా 5 days నేను అసలు రాను. మిమ్మల్ని పట్టించుకొని మీరు ఏమైనా చేస్తారా? మళ్ళా గురువారం నాడు వస్తాడు. మళ్ళా గురువారం వస్తా. కానీ 2.5 వరకు ఎటువంటి వేది అన్న. నార్మల్ 5 వరకే మంచిగా వాళ్ళు ఇక్కడ దాకా మనం ఫినిష్ కొట్టి పెట్రోల్ పంప్ దాకా కూడా ఇక్కడికి ఇటు వచ్చేటప్పుడు కూడా ఒక్క రాగాలి. అర్థమైపోయింది రేస్ నాకు. మంచి బంచు మంచి ఫామ్ అయింది. అరే ఇతర వద్దు. బాడీ స్టెబిలిటీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఇట్లనే ఉంటుంది మూమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్లో ఉన్నారు గారు కావచ్చు, వారు కావచ్చు. ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరిని తీసుకుంటారు. వీళ్ళిద్దరూ ఫిట్లో ఉన్నారు కదా. ఫిట్లో ఉన్నప్పుడు లాంగ్ రేస్లో స్టెబిలిటీ ఎట్లా వస్తుంది? ఈజీగా చేస్తాం. అయితే స్పీడ్ వర్కౌట్లు కూడా అంతే ఈజీ చేస్తాం. అయితే ఇది ఈజీగా చేస్తే అది ఈజీ, ఇది చేయకపోతే అది చేయలేదు. వీళ్ళు ఉన్న రిలాక్సింగ్ రేస్ చేసినాం మొత్తం చాలా బాగుంటుంది. ఎంత సింపుల్గా చేసాం అంటే అది నేను వీడియోలో అదే చెప్పాను. చాలా రిలాక్సింగ్గా చేసాం. వీళ్ళందరూ హార్డ్గా చేస్తారు. మళ్ళీ వీళ్ళేమో ముద్దలు వాళ్ళన్న దాంతో వీళ్ళు చేస్తారు. వీడేమో ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవాలని వీడియో చేస్తారు. వీడేమో చేయాలని కూడా వీడియో చేస్తున్నావు. కానీ నువ్వు ఎట్లా చేస్తున్నావు తెలుసా? రిలాక్సింగ్ చేస్తున్నావు. రిలాక్సింగ్గా వాళ్ళతో వెళ్ళిపోతున్నావు. చాలా మజిల్స్ కూడా చాలా ఫ్రీగా పెట్టేసి అది అందుతున్నాయి. మజిల్స్ అంత ఫ్రీగా ఉన్నాయి అన్నాడు. నేను రేస్ చేసినప్పుడు ఎట్లా చేస్తాను చూసిరా? ఫ్రీడమ్ రేస్ అట్లా చేసేది రేస్. అంత ఫ్రీగా ఉంటే ఇంక్రీజ్ అయ్యి వీళ్ళు చేస్తున్నారు ఆటగా, మంచి మంచి ఫీట్లు సాధిస్తున్నారు వీళ్ళు. కానీ వీళ్ళు ముందర పోతున్నారు అనే ఆలోచన చేయకుండా నువ్వు ఒకటే బాడీ రిలాక్సింగ్ చేసుకుంటూ. ఇప్పుడు రాహుల్ ఉన్నాడు, ఆ రాహుల్కి పెయిన్ ఉంది కాబట్టి ప్రెషర్గా ఫీల్ అవుతుంది. నువ్వు ప్రెషర్గా ఫీల్ కాలేదు రేస్లో. అట్లా అట్లా రేసులు అనేది అట్లా అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ నేను చెప్పేది అందరూ ఇండోరెన్స్లోనే క్వాలిఫై అవుతారు. ఇండోరెన్స్ లేకపోతే ఎలా క్వాలిఫై అవుతారు? 5 కిలోమీటర్లు మినిమం, 5 కిలోమీటర్లు ఇండోరెన్స్ అంటే మినిమం గంట పావు గంట. నేను కూడా మంచి మోటివేషన్ చేస్తాను. వెనక అయిపోతే మమ్మల్ని ముందుకు ఇచ్చి రాహుల్కి చాలా పెద్ద మోటివేషన్ చేస్తాను. మేము హిందీలో నా లైఫ్లోనే నేను హిందీలో మాట్లాడలేదు. చాలా మంచిగా చేసిన మోటివేషన్. కానీ రాహుల్ కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. వాళ్ళు బాగా చెప్తారు, మనం బాగా చెప్పండి అందరూ. సో ఇది గైస్, ఇంకా వీడియోలో కొంతమందిని తిట్టినా ఏం ఫీల్ కాకూరి. నేను ఉన్నది తిట్టినా మీరు అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోకండి ప్లీజ్. జై జవాన్ జై కిసాన్.